వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీస్ ఎగ్జామ్‌కి సంబంధించి సెకండ్ పేపర్‌లోని ముఖ్యమైన బిట్స్‌లో 67th డేకు స్వాగతం, సుస్వాగతం. ఇందులో ఫస్ట్ క్వెషన్, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఉత్తరాయణం అని పిలుస్తారు. తర్వాత అన్ని రకాల కళల కంటే ప్రారంభమైన కళ ఏది? చిత్రకళ. ఆంధ్ర ప్రాంతంలో శక్తి పటాల ఊరేగింపు ఎక్కడ జరుపుతారు? బందరు. ఏ రాష్ట్రాలలో జంగం దేవరలు జంగమయ్యలుగా పిలువబడుతున్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. కాపాలికులు శివుడిని ఎవరి రూపంలో ఆరాధించేవారు? ఆన్సర్ భైరవుడు. కన్నడ దేశంలో వీరశైవోద్యమం ప్రచారంలోనికి తెచ్చినది ఎవరు అంటే బసవేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కోటకొండలో శివుడు ఏ రూపంలో దర్శనమిస్తాడు? శయన రూపంలో. ఇది చాలా ముఖ్యమైన బిట్. ఇది శివుడు అంటే మామూలుగా మనము లింగాకారంలో చూస్తాం, బట్ ఇక్కడ మాత్రం శయన రూపంలో ఉంది. అంటే కొంచెం అయిన బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమైనవి. సో అవి అడిగే అవకాశం మెండుగా ఉంది. సో ఆలోచించండి. తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే అన్ని పూజలు, సేవలు, అభిషేకాలు ఏ ఆగమ శాస్త్రం ఆధారంగా నిర్వహిస్తారు అంటే పాంచరాత్ర ఆగమం, తర్వాత వైఖానస ఆగమం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టీటీడీకి సంబంధించి కానీ, తిరుమలకు సంబంధించి కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించి కానీ ఒక బిట్ అయితే ఖచ్చితంగా మినిమం వస్తుంది. అది ఏదనేది నేను చెప్పలేను, అది ఎవరు చెప్పలేరు. బట్ ఒక బిట్ ఖచ్చితంగా ఆ స్వామికి సంబంధించి, లేదా ఆ గుడికి సంబంధించి, లేదా టీటీడీ ఆ బోర్డుకి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే వస్తుంది. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గుడి అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆ గుడే. ఆ తరువాత మనకు మిగిలిన గుళ్ళు. ఫస్ట్ ఎక్కువ ఆదరణ కానీ, ఎక్కువ మంది వెళ్ళేది కానీ ఫస్ట్ ఆ గుడికే కాబట్టి, సో దానికి సంబంధించి మనకు బిట్ అనేది పక్కా వస్తది. సో నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు ఆలయ గోపురంపై దక్షిణాన ఉండేదెవరు అంటే నరసింహ. తర్వాత పండితారాధ్యుడు స్థాపించిన శైవమత శాఖ ఆరాధ్య శైవం. నెక్స్ట్ క్వశ్చన్ 1851, శివాలయ పరివారంలో వీరు కూడా ఉంటారు అంటే సప్తమాతలు. మందాకిని నది ఏ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లోని ఏ క్షేత్రంలో జన్మించి ప్రవహిస్తుంది అంటే కేదార్నాథ్. నెక్స్ట్, యక్షులు దేవతాగణం, ఉపదేవతలు, రక్షణ కోరేవారు యక్షులను ఆరాధించాలి. వీరి నాయకుడు ఎవరు? యక్షుల నాయకుడు కుబేరుడు. శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో రాక్షసులను, మోహితులను చేసి దేవతలను, అమృతులను కావించారు? ఆన్సర్ మోహిని అవతారం. ఇది ముఖ్యమైన బిట్ ఇది. సో నేను ముఖ్యమైన బిట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ పుస్తకాల్లో కావచ్చు, లేదా ఎక్కువ మోడల్ పేపర్స్లో కావచ్చు, నేను ఇలాంటి బిట్స్ ని అబ్జర్వ్ చేశాను. సో అలా అబ్జర్వ్ చేసిన కొంచెం రిపీట్ అవుతున్నాయి అనే బిట్స్ నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో మేబీ ఇదే బిట్టే రాకపోవచ్చు, దీనికి సంబంధించి కొంచెం మార్పు చేసి బిట్స్ అడగచ్చు. తర్వాత మృత సంజీవిని అనే విద్య ఎవరికి సొంతం? ఆన్సర్ శుక్రాచార్యుడు. ముష్టికుడు అనే మల్లయుద్ధ యోధుడిని ఎవరు సంహరించారు? బలరాముడు. యజ్ఞాశ్వాన్ని బంధించింది ఎవరు? రుక్మాంగదుడు. బ్రహ్మ ఎక్కడ నుండి విష్ణువుకు జన్మించాడు? నాభి కమలం. బాణాసురుని కుమార్తె ఎవరు? ఉష. నారదుడు బలరామకృష్ణులు రేపల్లెలో పెరిగి పెద్దవుతున్న విషయాన్ని చెప్పగా కంసుడు వారిని చంపడానికి ఎవరిని పంపాడు? ఆన్సర్ అక్రూరుడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడికి పాలిచ్చి చంపడానికి నందగోకులంలోకి వచ్చిన రాక్షసి ఎవరు అంటే ఆన్సర్ పూతన. ధర్మరాజు చేసే రాజసూయ యాగంకు అడ్డు తొలగించుకోవడానికి భీముడు ఎవరితో 15 రోజుల పాటు యుద్ధం చేశాడు? ఆన్సర్ జరాసంధునితో. తర్వాత తన కుమారుడైన విశ్వరూపుడిని ఇంద్రుడు సంహరించడం వలన దేవేంద్రుడిని సంహరించే కుమారుని కోసం యజ్ఞం చేసినది ఎవరు అంటే త్వష్ణ ప్రజాపతి. విష్ణుమూర్తి దర్శనానికి వచ్చిన సనకుడు, సనందుడు అనే మహర్షులను
అడ్డగించి శాపానికి గురైన జయ విజయుల గురించి ఏ స్కందంలో చెప్పబడింది? ఆన్సర్ సప్తమ స్కందం. తర్వాత మైత్రేయుడిని దక్షయజ్ఞం గురించి చెప్పమని కోరినది ఎవరు? ఆన్సర్ విదురుడు. హిరణ్యాక్షుడు, హిరణ్య కశ్యపుడు తల్లి కశ్యపుని భార్య ఎవరు? ఆన్సర్ దితి. బ్రహ్మదేవుడు కోపంతో కనుబొమ్మల నుండి సృష్టించబడిన కుమారుడు ఎవరు? ఆన్సర్ రుద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ 1868. నైమిషారణ్యంలో మహర్షులకు కృష్ణ లీలలను తెలిపే భాగవత పురాణాన్ని చెప్పినది ఎవరు? ఆన్సర్ సూత మహర్షి. నెక్స్ట్, యజ్ఞయాగాదులలో పోసిన నెయ్యి తాగడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి కలిగి ఏ వనాన్ని దహించడానికి వస్తాడు? ఆన్సర్ ఖండవ వనాన్ని. ద్రవిడ దేశానికి చెందిన సత్యవ్రతుడు ఏ నది ఒడ్డున కూర్చొని తపస్సు చేశాడు? ఆన్సర్ కృతమాల. నెక్స్ట్ క్వశ్చన్ 1871. తూర్పు పశ్చిమ సముద్రాలు రెండు కలుసుకునే చోట ఏర్పడిన ద్వీపం ఏది? ఆన్సర్ జంబూ. చాత్తాద శ్రీ వైష్ణవులు ఆధ్యాత్మిక ధోరణిలో ఎంతమంది ఆళ్వారుల జన్మ నక్షత్రం గురుపాద ముద్రలను నిత్యం పూజిస్తారు? ఆన్సర్ 12 మంది. వైష్ణవ సాంప్రదాయంలో యతులు దేనిని ధరించాలని సాంప్రదాయం వచ్చింది? ఆన్సర్ త్రిదండం. అద్వైత మఠాలను ఏమని పిలుస్తారు? శంకర మఠాలు. శ్రీ రేణుకాచార్యులు ఏ పేరుతో వీరశైవ పీఠాన్ని స్థాపించారు? వీరసింహాసనం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఏ రూపంలో కొలువై ఉన్నారు? ఆన్సర్ కనకదుర్గ. వైష్ణవాచార్యుల చరిత్రను తెలుపునది ఏది? గురు పరంపర గ్రంథం. ఆళ్వారులంటే అర్థం ఏమిటి? జ్ఞాన కనులు. ఎవరైనా చనిపోతే మృతిని ఇంట 10వ దినం లోపు ఏ పురాణం పఠనం జరగాలి? ఆన్సర్ భవిష్య పురాణం. శ్రీ మహావిష్ణువు యొక్క ఎముకలను ఏ పురాణంతో పోల్చుతారు? ఆన్సర్ బ్రహ్మాండ పురాణం. సో ఇంతటితో మనకు ఈ యొక్క 67th ఎపిసోడ్ అయిపోయింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిరోజు రివైజ్ చేసుకోండి, మీకు తప్పకుండా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. అండ్ ప్రీవియస్ బిట్స్ అన్ని నేను ఒక ప్లేలిస్ట్ లా క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ని కింద బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అవి క్లిక్ చేస్తే 1 to ఫస్ట్ డే నుంచి 66th డే వరకు, ఈవెన్ 67th డే ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో కూడా ఆ ప్లేలిస్ట్లో ఇంక్లూడ్ అయ్యింది. సో మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. సో ఎక్కువ మందికి మీరు ఉపయోగపడే విధంగా వాళ్లకు అందివ్వండి. అండ్ అయితే నాకు కూడా రివర్స్లో కొంత ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.